ఒకసారి హాస్ని గారు బాగా పొసెసివ్ కదా, చిన్న ప్రాంక్ కాల్ చేద్దాము. అమ్మో ప్రాంక్ కాల్లో కూడా అమ్మాయి గురించి గుర్తుపట్టేస్తుంది. నార్మల్గా కాల్ చేసి ఇది ఇంటర్వ్యూ అన్నారు కదా, వచ్చాను ఇక్కడ ఇంటర్వ్యూకి ఏమో, ఆ యాంకర్ ఏమో అసలు పట్టించుకోవట్లేదు, 2 గంటల నుండి కూర్చోబెట్టారు, ఏం చేయాలో అర్థం కావట్లా, ఏంటి నీకు ఎలా ఉందని నార్మల్గా మాట్లాడండి, ఏమంటారో చూద్దాం. మేము తిట్టేస్తుందేమో అండి ఎందుకు. నన్ను తిడతారా? ఈలోగా మనం ఒక చిన్న సాంగ్ పాడుకుందాం, మీకు నచ్చిన సాంగ్ ఏదో ఒకటి. ఆల్రెడీ ఇందాక ఒకటి పాడారు. మ్మ్. నాకు బాగా నచ్చింది జాబిలమ్మ సాంగ్ పాడతారా? విడిచిపెట్టకే నన్నిలా, బాధ పెట్టకే మనసులా, తోడుంటానే నీ నీడలా, మన్నించి ప్రేమించవే అందమైనవో జాబిలమ్మ, అందానికే నువ్వు రూపమమ్మని, అందానికే నేను బానిసనోయమ్మా, దూరాన ఉన్న చందమామ నా దరికే చేరవు ఎందుకమ్మా, పొద్దుగు కేరాలే చుక్కను నేనమ్మా, ఆకాశమంతా ప్రేమని పైన చూపించవే కాస్త నా పైన, ఎందుకంత కోపం నా మీద, అందమైనవో జాబిలమ్మ, అందానికే నువ్వు రూపమమ్మని, అందానికే నేను బానిసనోయమ్మా. సూపర్ అండి, అసలు పిచ్చి హిట్ అయిపోయింది సాంగ్ ఇది. మీ సాంగ్స్ అన్ని కూడా చాలా మీనింగ్ ఉంటాయి అసలు. అవును, అంటే ఏదైనా వెయిట్ ఉంటేనే రాయబుద్ధి అవుతుంది సింపుల్గా. అంటే నా సాంగ్స్ ఎవరైనా వాడతారు, చిన్నపిల్లలు కూడా నోట్లో వచ్చేస్తుంది ఈజీగా. నాకు కొంచెం నత్తి, అంత క్లిష్టమైన పదాలు వాడలేను నేను. సో అట్లాంటి చిన్న చిన్న బేసిక్ పదాలు తీసుకొని దానిలో కొంచెం డెప్త్ మిక్స్ చేసి అట్లా పాడడం ఇంట్రెస్ట్. ఇదైతే సాంగ్ విలేజ్లలో ట్రాక్టర్ల మీద పెద్ద హిట్ అయిపోయింది అసలు. నువ్వే అదికి వస్తే సెకండ్ కానీ అసలు అందమైన జాబిలమ్మ బస్సులలో ట్రాక్టర్లలో కాలర్ ట్యూన్స్ అసలు మామూలుగా కాదు అసలు. ఓకే, హాస్ని గారికి కాల్ చేసి ప్రాంక్ చేయబోతున్నాను. తీడుతుందేమో అండి ఎందుకు. హలో తిన్నావా? హలో వినిపిస్తుందా? ఇంటర్వ్యూ కానీ పిలిచిరు, గంట కూర్చోబెట్టిరు, వస్తలేరు ఎవరు. ఏమో ఏమనంటే 5 minutes అంటుంది. మరి నేను పోతున్నా అని చెప్పు. మరి ఏం చెప్తావు? ఉండు అంటుంది. అమ్మాయి మాత్రం బాగుందండి. కాదు పోతుండే కానీ యాంకర్ మంచిగా ఉంది అట్లా అని. పోతుండే కానీ ఎందుకు ఆగబుద్ధి అవుతుంది. కూర్చో, చూసేదేముందా? ఏం లేదు, చూసుడు తప్ప. వాళ్ళకి కూడా తెలుసు కానీ పెళ్ళయిందని. ఏమో ఆమె ఇట్లా పోతుంటే నవ్వినట్టు అనిపించింది పాపే నాకు. అయ్యో నవ్వుడు కాదు, అన్నా అన్నయ్య అని పిలిచినట్టు అనిపించలే, నవ్వినట్టు అనిపించిందట, నవ్వినట్టు. అదే ఒకసారి చూస్తా, ఈసారి నవ్వుతానేమో ఉంటా, లేకపోతే వచ్చేస్తా. అయిపోయిందా? వెయిట్ చేపిస్తారు మెంటలా నీకు? రికార్డింగ్ అయిపోయిందా? అయిపోయింది అది. తిన్నావా ఏమన్నా? ఆమెనే తిందామన్నది కలిసి. తిను, మీ చెల్లెతో తింటా, నేను ఎందుకు వద్దంట, తిను. సరే ఇంటర్వ్యూలో ఉన్నా నేను, ఇది కాలేజీ. హలో, ఇంటర్వ్యూలు ఉన్నా, ఇంగ్లీష్ మాట్లాడు. పిచ్చిలేసిందా? సరే చేస్తా. సరే బాయ్. సారీ అట్లా మాట్లాడతారా? అయ్యో నేనేం అనుకోవట్లేదు. ఇగో యాంకర్కి ఇస్తున్నా చూడు. లేదు, మీరు చాలా పొసెసివ్ అని చెప్పారనమాట, అందుకనేసి సరదాగా ఫోన్లో నేమ్ ఏముందో చూపిస్తున్నాను. కెమెరా బ్రైడ్ అని ఉంది, 2 లవ్ సింబల్స్ కూడా వచ్చాయి. ఫస్ట్ చెప్తే ఉంటది. అయ్యో ఫస్ట్ సెట్ చేయాలని పెట్టుకున్నాడు, తర్వాత ఓకే అయిపోయిన తర్వాత బ్రైడ్ అని పెట్టుకుంటే అదే కంటిన్యూ అవుతుంది. ఓకే, అయితే శ్రవణ్ గారి గురించి ఒక పెద్ద సీక్రెట్ ఏమన్నా చెప్పండి మాకు, మీకు తెలిసిన సీక్రెట్.
గ్రేటా సీక్రెట్ ఇక్కడ చాలా ఎట్లా చెప్తాం. అమ్మో నాకే పెద్ద పంచ్. సరే కానీ మీ చెయ్యి బానే ఉందా హ్యాండ్? ఓకే ఇప్పుడు ఓకే పర్లేదు తగ్గింది కొంచెం. ఓకే అండి పంపించేస్తాను 10 minutes లో, మీరేం భయపడకండి. ఇక్కడున్న అందరితో అవసరమైతే నేనే రాఖీ కట్టిపిస్తాను. లేదు అట్లేం లేదు, జోక్ చేస్తాడని తెలుసు అందుకే నేను అట్లా అంట, అట్లేం లేదు. ఓకే ఓకే అండి థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మరి, మూవీస్ చేయబోతున్నారా, షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ ఏనా? మీ సబ్స్క్రైబర్స్కి ఏంటి? అంటే సాంగ్స్ చేస్తా, అది కంటిన్యూ చేస్తా. మెయిన్గా ఇంట్రెస్ట్ మూవీస్. ఇప్పుడు నా జితేందర్ రెడ్డి మూవీ రిలీజ్ అయితే ఏమైనా చిన్నగా కాంటాక్ట్స్ దొరికితే అట్లా మూవీస్ చేయడం కానీ, లేకపోతే మన టైం బాగుండి చెప్పిన మన టైం బాగుండి మనకు మంచి ఛాన్స్ వస్తే మనమే మంచి స్టోరీ ఒక ప్రొడ్యూసర్కి చెప్పి లాగ్ కొట్టేసి హిట్ కొట్టేస్తాం. ఓకే హిట్ కొట్టేస్తారు అంటే మంచి కదండి, బాగుంటుంది. సో అందుకే కాన్ఫిడెన్స్ ఒక 3 years నుంచి పట్టుకున్నాను నేను అది. ఓకే మంచిగా మీరు ఉంటుంది. అసలు అంటే అవైలబిలిటీ ఏది లేనప్పుడే ఇంత మంచి మంచి కవర్ సాంగ్స్ ఇవి తీస్తున్నారు. మీకు సరైన ప్రొడక్షన్ ఉంటే మాత్రం సరైన ప్రొడక్షన్ definitely ఉంటే ఖచ్చితంగా వీళ్ళు ట్రెండ్ ఆన్ యూట్యూబ్. ఖచ్చితంగా మన సాంగ్సే ట్రెండ్ అవుతాయి యూట్యూబ్లో. అట్లాంటి మంచి కంటెంట్, మంచి కెమెరాస్, లైటింగ్, ఒక పర్ఫెక్షన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా టాప్లో ఉంటాం మనం. అది డామ్ షూర్, అది ఖచ్చితంగా. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీకు మంచి ప్రొడక్షన్ దొరికి ఈ కవర్ సాంగ్స్ ఎలా అయితే జనాల మనసుని గెలుచుకుంటున్నారో అలానే మూవీలో కూడా ఒక బిగ్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటాను కదా? అవునవును. అవును, చాలా విషయాలు ఉన్నాయి. ఇంటర్వ్యూ అంతా ఫుల్గా చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ నాకు ఇంకొకటి, నాకు పెద్ద డ్రీమ్ ఉంటుండే. నాకు ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఎవరు తీసుకుంటారు మనల్ని. ఫైనల్గా మీరు తీసుకున్నారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే ఈ సింబల్ మన మీదకి ఎప్పుడు వస్తుంది అనుకునేటోని, సో ఫైనల్గా వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. అరేంజ్ మ్యారేజ్ నాది తెలుసు, లవ్ అండ్ అరేంజ్. ఓకే అంటే ఎలా రిలేటివ్సా హాసిని గారు? హాసిని నా ఫ్రెండ్ వర్క్ చేసే హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ ఆమె. ఓకే ఆమె లైక్ నా వీడియోస్ కానీ అంటే నన్ను ఇష్టపడుతుండే ఆమె. ఒకసారి వీడియోస్ చూస్తుంటే నా ఫ్రెండ్ సడన్గా వచ్చి రేపు నా ఫ్రెండ్ అని అంటే, ఊకో నీ ఫ్రెండ్ ఏంది అట్లా అనేసరికి, లేదు నా ఫ్రెండే చూడు కావాలంటే అని చెప్పి ఫోన్ చేసిండు. నేను లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ నైట్ చేసిండు. నైట్ నేనే కాల్ చేసిన, ఏమైంది కాల్ చేసినావు అంటే, ఇట్లా ఏం లేదు ఒక అమ్మాయి మాట్లాడుతా అన్నది అంటే, అవునా సరేలే రేపు చేస్తా అని చెప్పేసి అన్న. అట్లా మాట్లాడుతుంటే ఇక ఆమె అంటే ఆమె మాట్లాడాలని ఉండే నాతోని. అప్పటి వరకు నేను కూడా అనుకోలేదు, అంటే లవ్ అట్లా ఏమో అనుకోలేదు. జస్ట్ ఆమె మాట్లాడాలని ఉండే. ఆమె నేను కూడా యాక్టింగ్ చేస్తా అని అన్నది. యాక్టింగ్ చేస్తానంటే, యాక్టింగా నిజం చెప్పానంటే ఉత్తిగా అన్నా అన్నది. నేను చెయ్యను, ఊరికే అన్నా అని అన్నది. అట్లా నంబర్స్ తీసుకున్నా, నేను నంబర్ తీసుకున్నా. అరే రంజిత్ వాని పేరు, వాడు రే నంబర్ అంటే ఇచ్చినాడు. ఇచ్చి మెల్లగా ఒక 1-2 months తర్వాత హాయ్ హలో అట్లా స్టార్ట్ అయ్యి ఫోన్ కాల్స్ అట్లా అయిందా? అట్లా తర్వాత మరి ఇంట్లో ఎప్పుడు చెప్పారు అసలు? ఇంట్లో నేను ఆఫ్టర్ 1.5 year తర్వాత చెప్పిన. అంటే నాకు ఎక్కువ దాయాలనిపించలేదు. మా ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఎందుకు మనకు అవసరమా అది అన్నట్టు ఫీల్ అయినారు. బట్ ఆల్ ఓవర్ తర్వాత ఒప్పుకున్నారు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో కూడా చెప్పి అట్లా సెట్ అయిపోయింది. అటాక్లు ఫైట్లు ఏం జరగలేదా? ఉంటేమో అనుకున్నా కానీ అట్లా ఏం లేదు, చాలా కూల్గా అయిపోయింది అనమాట. కూల్గా అయిపోయింది. తర్వాత ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు. కానీ పెళ్ళికి ముందు చాలా వీడియోస్ అన్ని యాక్టింగ్ చేసేవారు కదా? నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్ చాలా ఉంటుండే. ఎవడైనా కాలేజ్ అప్పుడు ఎవరైనా బంగ్ కొట్టినారు అనుకో, డైరెక్ట్ నాకే ఫోన్ చేస్తుండే. ఆ బంగ్ కొట్టిన నాకన్నా ఉంటుండే, ట్రయల్స్లో ఏదో షూట్లో ఉంటుండే. రే మామ ఇటు తిరుగు ఇట్రా మెల్ల నడుచుకుంటురా, మెల్ల హెడ్ తిప్పు, ఇట్లనే ఇదే నడుస్తుండే అప్పుడు కాలేజ్లో మొత్తం. అయితే ఎవరైనా బంగ్ కొడితే డైరెక్ట్ నాకే కాల్ చేస్తుండే, మరి నా దగ్గరనే ఉంటుండే. అట్లా అయిపోయేది అన్నట్టు. కాలేజ్లో ఒక యూనియన్ మెయింటైన్ చేసేవారు అనమాట మీరు? లేదు, వాళ్ళందరూ నేను మంచిగా తీయనో తర్వాత సంగతి, బట్ ఫ్రెండ్స్ కదా వాళ్ళందరూ రే డైరెక్టర్ అని అట్లా పిలిచేటోళ్ళు. వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేసేటోళ్ళు. కొంతమంది అబ్బా వచ్చిండ్రా వీడు నసా టార్చర్ ఇట్లా ఫీల్ అయ్యేటోళ్ళు వాళ్ళు. బట్ ఓకే వాళ్ళందరూ ఎంతైనా ఫ్రెండ్స్. బట్ ఇప్పుడు మంచిగా సపోర్ట్ చేస్తారు.
రే మావోడు శ్రవణ్ డైమండ్ మావోడు అట్లా బాగుంది ఇప్పుడు. ఈ డైమండ్ అనేది ఎలా వచ్చింది? డైమండ్ అనేది మన మన వరల్డ్లో ఇప్పుడు ప్రజెంట్ రెడ్ డైమండ్ అనేది చాలా కాస్ట్ ఉంటుంది. ఏదో సందర్భంలో తెలుగు టీచరు రెడ్ డైమండ్ చాలా కాస్ట్ ఉంటుంది అది అని చెప్పినప్పుడు రెడ్ డైమండ్ కాదు నేను కూడా కాస్టే, నన్ను ఎవరు కొనలేరు అన్నట్టు చెప్తే అప్పుడు కొత్త హాస్టల్స్లో ఎవరి పేరు వాళ్ళకు ఉండదు, నిక్ నేమ్తోనే పిలుస్తారు హాస్టల్లో. మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడిని మండల్ అని పిలుస్తారు. ఎందుకు మండల్ వాడు ప్రతిసారి అదే మా మండల్ అని చెప్తుంటాడు, వాడిని మండల్ అని పిలుస్తారు. ఇంకొక కొన్ని పేర్లతో పిలుస్తారు. అట్లా నాకు రే శ్రవణ్ రా అంటే ఏ శ్రవణ్ రా అంటే అదేరా తెలుగు టీచర్ డైమండ్, అట్లా డైమండ్ అని అట్లా వచ్చింది. సో నేను అప్పుడు ఫేస్బుక్ కొత్త క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ నేమ్ శ్రవణ్ అండ్ సెకండ్ నేమ్ డైమండ్ అని పెట్టేసుకున్నాను. అందుకే నా ప్రొఫైల్ లో కూడా అంత రెడ్ గా ఉంటది. అట్లానే కానీ అలా మ్యాచ్ అయిపోయినట్టుంది అది. మేబీ ఇప్పుడు అయిందేమో. ఓకే.